అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 54. వైజాగ్లో స్టార్ట్ అయిన కార్ అగ్రహారంలోనే ఆగింది. అగ్ని గోళాల్లా ఉన్నాయి అతడి కళ్ళు. అతడి గుండె లావాలా పొంగుతోంది. ఆమెను క్షణం చూడకపోతేనే అతడి మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అలాంటిది 5 గంటల పాటు అతడి ప్రాణసఖి కనిపించక అతడి మనసు అల్లకల్లోలంగా మారిపోయింది. కోపం, ఆవేశం, అసహనం, విసుగు, చిరాకు అన్నీ ఒక్కసారిగా అతని మీద దాడి చేస్తుంటే అతని చేతిలో ఉన్న బాటిల్ నలిగిపోయింది. స్టీరింగ్ మీద పట్టు బిగించి ఊర్లోకి వచ్చిన కార్ ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అతనికి అటుగా వెళ్తున్న ఒక పెద్దాయనని చూసి హలో, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. రిషి బాబు. అతడు వినిపించుకోనట్లే అక్కడి నుండి వెళ్తుంటే హలో అన్నాడు. కార్ దిగి వెనక్కి తిరిగి చూశాడాయన. ఏంటి బాబు, ఇక్కడ వైషు ఇల్లెక్కడా అని అని అడిగాడు. వైషునా? వైషు ఎవరు? వైష్ణవి. వాళ్ళ ఫాదర్ పేరు రామ్మూర్తి శర్మ. ఓ, శర్మ గారి కూతురా? అవునండి. ఇక్కడి నుండి సీదగా పోతే అక్కడ ఒక మలుపు వస్తుంది. కుడి చేయి మీద కాస్త ముందుకు వెళ్ళి ఎడమ చేయి మీద వెళితే అక్కడ ఒక వైశ్యుల బిజిగం దుకాణం వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 5 ఇళ్ళు దాటి ఆ పక్కన ఉన్న మసీదు వస్తుంది. అది దాటితే బ్రాహ్మణ ఇల్లు ఉంటాయి అని చెప్పుకుపోతున్న ఆ పెద్దాయన మాటలు గాలిలోనే కలిసిపోతున్నాయి. అసలు బాబు అక్కడ ఉంటే కదా. అడ్రస్ అంతా చెప్పి ఆయాసపడుతూ తల తిప్పి చూశాడు ఆ పెద్దాయన. బాబుగారు లేకపోవడంతో ఇదేంటి, ఈ బాబు ఎక్కడికి వెళ్ళాడు? శర్మగారి ఇల్లు అడిగి కనిపించట్లేదేంటి అని తలగొక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాబుకి అంత పేషెన్సీ ఉండదు కాబట్టి తనే వెతుక్కోవడానికి వెళ్ళాడు. తిరిగి తిరిగి విసుగు వచ్చిన రిషి పిడికిలి స్టీరింగ్ మీద గట్టిగా బిగిసింది. వైషు అంటూ గట్టిగా అరిచాడు కుదుళ్ళు బిగించి. ఇక కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ వెతుకులాట మొదలుపెట్టాడు. ఇక ఊరు చిన్నది కాబట్టి బ్రాహ్మణ్స్ ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్ళి వైష్ణవి ఇల్లెక్కడా అని అడిగితే అదిగో బాబు, మీ ముందున్న ఇల్లే శర్మగారిది అనగానే కాస్త ముందుకు వెళ్ళి శర్మగారి ఇంటి ముందు కారు ఆగింది. తల తిప్పి ఇంటిని చూశాడు. చిన్నదే అయినా చాలా చూడముచ్చటగా ఉంది. ఇంటి ముందు నిండుగా ముగ్గులతో పూల మొక్కలతో చాలా అందంగా కనిపిస్తోంది. వైషు పుట్టి పెరిగిన ఇల్లు ఇదేనా అని అనుకోగానే అప్పటి వరకున్న ఫ్రస్ట్రేషన్ అంతా పోయి అతని పెదవులు విచ్చుకున్నాయి. ఇక మెల్లగా దిగి కళ్ళకున్న గాగుల్స్ షర్టుకి తగిలిస్తూ ఆటిట్యూడ్ వాక్తో ఇంటి ముందు చిన్నగా కాంపౌండ్ నుండి లోపలికెళ్ళి చూసిన రిషి నొసలు చిట్లిస్తూ కోపంతో దవడ కండరాలు బిగిశాయి. ఎందుకంటారా, ఆ ఇంటికి తాళం వేసింది మరి. వైషు అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వినిపించడంతో పరుగున అతన్ని చేరారు. ఎవరు బాబు, ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచారు అని కంగారుగా అడిగారు. దాత్రి వాళ్ళ అమ్మా నాన్న, పూజ నాన్నగారు. మీకు వైష్ణవి తెలుసా? తెలుసు, మా అన్నయ్య కూతురు. తను ఎక్కడ ఉందో తెలుసా? అదేంటి, విశాఖపట్నం వెళ్ళింది కదా చదువుకోవడానికి అన్నారు వాళ్ళు ఒక్కసారిగా అసహనంగా ఫీల్ అవుతూ. నిన్న వైష్ణవి ఈ ఊరికొచ్చింది వైజాగ్ నుండి. ఇప్పుడు ఇల్లు చూస్తే తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళింది తను అన్నాడు రిషి చాలా ఓపిగ్గా. అదేంటి, ఇల్లు తాళం వేసిందా అని కాస్త ముందుకు జరిగి చూశారు. నిజంగానే తాళం వేసి కనిపించడంతో అదేంటి, మధ్యాహ్నం వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారుగా, సాయంత్రం పూజకు గుడికి కూడా వెళ్ళారు, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటూ ఇల్లు వెనకాల ముందు మొత్తం చూశారు. ఎక్కడా కనిపించలేదు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇవ్వకపోవడంతో ఏమో బాబు, మాకు తెలీదు. అయినా మా అమ్మాయితో మీకు పనేంటి? తను విశాఖపట్నం నుండి వచ్చిందని మీకెలా తెలుసు? అసలు ఎవరు మీరు అని అప్పుడు అడిగారు తల తిప్పి అసహనంగా చూస్తూ. దాని మొగుడిని అన్నాడు పొగరుగా. హా అని నోర్లు కళ్ళు పెద్దగా చేసి షాకింగ్గా చూస్తూ. నువ్వేమంటున్నావు బాబు? మా వైషు పెళ్ళెప్పుడు చేసుకుంది? అసలు మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారా? లేదు బాబు, తను అలాంటి అమ్మాయి కాదు, చాలా పద్ధతి గల ఇంట్లో నుండి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా అలా చేయదు. మీరు ఎవరిని అనుకొని ఎవరింటికి వచ్చారో ఒకసారి చూసుకోండి బాబు. అతని మాటలకి విసుగ్గా చూసి గెట్ అవుట్ అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి అసలు ఎవరు బాబు మీరు
మా ఇంటికి వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అన్నారు చాలా మర్యాదగా. చెప్పానుగా, చెవులు దొబ్బాయా? నేను దాని మొగుణ్ణి అని. ఎందుకు వేసిన క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అన్నాడు చాలా అంటే చాలా ఓపికగా. దీన్ని ఏ భాషలో ఓపిక అంటారు బాబు? మా రైటర్ భాషలో ఇట్లే అంటారు పాప. బాబు పేషెన్సీకి బాగా పరీక్ష పెడుతూ నాకు ఇప్పుడే వైష్ణవి కావాలి అంటూ దిక్కులు పెక్కటిల్లేలా గర్జించాడు. ఇంకో క్షణం చూడకపోతే ప్రాణం పోతుందేమో అన్నట్లు అనిపిస్తుంటే అతడు అలా అరవగానే భయంతో గట్టిగా చెవులు మూసుకున్నారు. అతడి కోపానికి తెల్లగా ఉన్న ఫేస్ కాస్త ఎర్రగా మారిపోయింది. కళ్ళు కూడా రక్తవర్ణం దాల్చాయి. కొంచెం అరిస్తేనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అరిచిన అరుపుకి ఊరంతా పోగయ్యారు. అసలు ఎవరితను? చాలా గొప్పింటి కుర్రాడిలాగా ఉన్నాడు. అసలేమైంది? ఎందుకంత బాధపడుతున్నాడు? శర్మగారింటికి ఎందుకొచ్చాడు అని ప్రశ్నల వర్షం వాళ్లకు వాళ్ళే వేసుకుంటుంటే అక్కడ ఎవరికీ ఏమీ తెలీదు రిషి గురించి. కాబట్టి వాళ్ళకేం అర్థం కాకుండా అయోమయంగా భయం భయంగా అతన్ని చూస్తూ ఉన్నారు. బాబుగారి కోపానికి బలైతామేమో అన్నట్లు. చెప్పండి అంటూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూశాడు కోపంగా. అసలేంటి ఈ గొడవ? అసలు ఎవరు నువ్వు? మా ఊరికి వచ్చి ఒక ఆడపిల్ల ఇంటి ముందు ఏంటిది అని కోపంగా వచ్చాడు పవన్. దాత్రి అన్నయ్య. అతన్ని రెక్లెస్గా ఓ చూపు చూశాడు రిషి. అతను అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే కోపం వచ్చింది పవన్కి. రేయ్, ఎవడ్రా నువ్వు? నా చెల్లి ఇంటికి వచ్చి ఏంటి న్యూసెన్స్ చేస్తున్నావు? రేయ్ పవనా, నీ ఫ్యూచర్ నాకు బాగా అర్థమవుతుందిరా. నీకు పగిలిపోద్దురోయ్ మా వాడి చేతిలో అనగానే ఒకే ఒక్క పంచ్ పొట్టలో గట్టిగా ఇవ్వగానే క్రికెట్ బాల్ స్టేడియం అవతల ఎలా పడుతుందో రిషి పంచ్కి పవన్ ఆ కాంపౌండ్ వాల్ అవతల పడ్డాడు. అలా కొట్టగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి రిషిని చూసి వణికిపోతున్నారు. బాబు కోపానికి షాక్, భయం, అయోమయం, వణుకు ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టి చూస్తున్నారు. ఊరందరికీ కిల్లింగ్ లుక్స్ విసరగానే అందరూ అదిరిపడ్డారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఈరోజు నైట్ వరకు నా పెళ్ళాం నా కళ్ళ ముందుండాలి అన్నాడు చైర్లో కూర్చుంటూ. అంటే అక్కడ ఓ 10 ఏళ్ల అబ్బాయి బాబుగారి ఫైరింగ్కి ఫిదా అయ్యి చైర్ తీసుకుని వచ్చి రిషికి వేసి వెళ్ళిపోయాడు. చైర్లో కూర్చుంటూ క్రాస్ లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్ లుక్ కోటి విసిరాడు అందరికీ. ఇది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంటే వెంటనే సర్పంచ్ ఇంటికి వెళ్ళి సో అండ్ సో అని చెప్పి ఆగ మేఘాల మీద తీసుకొచ్చారు. వైష్ణవి ఇంటి ముందున్న రిషిని చూసి సర్పంచ్, ఎవరు బాబు నువ్వు? నీకేం కావాలి అనగానే వేసిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే చెవులు దొబ్బాయా? నా పెళ్ళాం వైష్ణవి కావాలి, ఇప్పుడే కావాలి, వెళ్ళి తీసుకురా అన్నాడు అరోగెంట్ బాబు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా. సర్పంచ్కి బాబు మాటలకి చిర్రెత్తుకొస్తుంటే అసలేంటి నీ గోలా? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలన్న బుద్ధి లేదు. ఇలా మర్యాద లేకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. అసలు ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదు, చదువుకోవడానికి విశాఖపట్నం వెళ్ళింది. నువ్వు వచ్చి ఎవరూ లేని ఇంటి ముందు ఇలా గొడవ చేయడం అసలేం బాలేదు అంటున్న సర్పంచ్ మాటలు గాలిలో కలిసేలా గూబా గుయ్యమనిపించాడు. 3 లోకాలు ఒకేసారి సర్పంచ్కి కనిపిస్తుంటే చెంపపై చెయ్యి పట్టుకొని గిర్రున తిరుగుతున్న బుర్రని గట్టిగా పట్టుకుంటూ నేలకు ఒరుగుతున్న అతన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఎవడన్నా నాకు పద్ధతులు మర్యాదలు నేర్పించాలని చూశారో ఒక్కొక్కడిని చీల్చి చెండాడతాను. మీకు ఇచ్చిన టైంలో 15 నిమిషాలు గడిచిపోయాయి అంటున్న రిషి మాటలకి దాత్రి ఫాదర్ ముందుకు వచ్చి, అది కాదు బాబు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలీదు. తెలియంది ఎక్కడిని వెతకాలి బాబు? మీరే ఆలోచించండి. దయచేసి ఇలా గొడవ చేయకండి, మీకు దండం పెడతాను. నా కూతురు కూడా విశాఖపట్నంలోనే చదువుతుంది, వైష్ణవితో పాటు వెళ్ళింది అనగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీ కూతురు పేరేంటి అన్నాడు పొగరుగా. దాత్రి బాబు అన్నాడు అతను. దాత్రి అనగానే కుర్చీలో నుండి ఫాస్ట్గా లేచి, ఏంటి, మీ కూతురి పేరు దాత్రినా? అవును బాబు. దాత్రి పూజ నా పెళ్ళాం వైష్ణవి నా హాస్టల్లోనే ఉంటారు, నా కాలేజ్లోనే చదువుతారు అనగానే మళ్ళీ కరెంట్ షాక్ కొట్టింది అందరికీ. తన హాస్టల్ తన కాలేజ్ అనగానే, ఏంటి బాబు, మీ కాలేజ్లోనే చదువుతారా? అవును. మీకు కాలేజ్ ఉందా? ఎస్ అన్నాడు కేర్లెస్గా. పూజ నా కూతురు అన్నాడు పూజ ఫాదర్. సరే కానీ దాత్రి పూజ వైష్ణవి ముగ్గురు ఒకేసారి విశాఖపట్నం వెళ్ళారు,
వాళ్ళిద్దరూ రాకుండా వైష్ణవి ఒక్కతే ఎందుకు వస్తుంది? అసలు మా వైష్ణవికి ఈ ఊరు దాటడం కూడా తెలీదు. అలాంటిది అంత దూరం నుండి ఒక్కతే ఎలా వస్తుంది? అన్నారు దాత్రి ఫాదర్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకు లేదు. ఐ వాంట్ మై వైఫ్ ఇమ్మీడియట్లీ, అదర్వైజ్ ఐ విల్ రిమూవ్ ద హెడ్స్ ఫ్రమ్ యువర్ బాడీస్ అని బేస్ వాయిస్లో చెప్పాడు రిషి. అలా చెప్పగానే అతడి మాటల్లో గాంభీర్యం వినిపిస్తున్నా అతను ఏమంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. బిక్క మొహాలు వేసుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. బాబు అందరి వంక కిల్లింగ్ లుక్స్ విసురుతూ తాపీగా చైర్లో కూర్చున్నాడు. అతను ఏమంటున్నాడు? మాకు అర్థం కాలేదు, నువ్వైనా చెప్పరా అన్నారు ఆ ఊర్లో చదువుతున్న ఓ 10th క్లాస్ అబ్బాయిని చూస్తూ. అతను ఏమన్నాడు అన్నాడు ఆ 10th క్లాస్ అబ్బాయి. అదేంట్రా, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఏమంటున్నాడో వినలేదా? విన్నాను కానీ నాకు అర్థం కాలేదు. రేయ్, నువ్వు స్కూల్కి పోతున్నావు కదరా, ఎందుకు అర్థం కాదు? నాకు ఒకటే అర్థమైంది, అతనికి తలకాయలు కావాలంట, ఇవ్వమంటున్నాడు అన్నాడు ఆ అబ్బాయి. ఊర్లో చదివిన చదువులు కదా, తెలుగు మీడియం ఆయే, అందుకే ఆ మాత్రం అర్థమై చెప్పాడు. ఏంటి తలకాయలు కావాలా? ఏం తలకాయలు కావాలంట? మేక తలకాయలా అని అడిగారు వెర్రి మొహాలు వేసుకొని. ఏమో, నాకైతే తలకాయలు కావాలి అని వినిపించింది అంతే అంటూ ఇంకా అక్కడే ఉంటే ఇంకేం అడుగుతారో అని భయం వేసి అక్కడి నుండి పారిపోయాడు ఆ అబ్బాయి. ఇది జస్ట్ స్టోరీ కోసం తీసుకున్నది మాత్రమే, ఎవరిని కించపరచాలని కాదు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.